యాక్షన్. హలో, నేను ప్రిపేర్డ్గా ఉన్నా. వాడు రాగానే మత్తు మందు కలిపిన పాలిచ్చి వాడిని పడుకోబెట్టి నీ దగ్గరకు వచ్చేస్తా. కట్. మంచి టైం ఏంటి? బాబు ఏడేమి బాబు, టైం అయినా ఇంకా రాలేదు. ఒక్క నిమిషం సార్, వచ్చేస్తున్నాడు. మంచి షాట్ మిస్ అయిపోయింది. బాబుని పెట్టుకుని సరిపోదు. హలో బాబు ఎక్కడా? సార్, స్టార్ట్ అవుతున్నాను సార్, స్టార్ట్ అవుతున్నాను. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవ్వడం ఏంటి బాబు? హలో కట్ చేసాడు. బాబుతోని. మీ బాబు వస్తే త్వరగా ఫస్ట్ నైట్ ఫినిష్ చేసుకొని వెళ్ళాలి నేను. చిచి, దీనికి ఎప్పుడేం మాట్లాడలో తెలీదు. ప్రసాద్, బాబాకి ఏం కావాలో చూడండి. ఇప్పుడేలా చేశారు? హలో, యా సార్, ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. యా సార్, యా ఐల్ మేక్ షూర్ ఐల్ ఎండ్ దిస్ డీల్ టుడే. బా, కార్ బ్రేక్ డౌన్ అయింది, తొందరగా ర్యాపిడో బుక్ చేసుకోవాలి. ఏడు సార్ పొద్దు పొద్దునే చిరాకు పడుతున్నారు? ఏడు సార్ పెళ్ళా? చెప్పనే లేదు. కనీసం ఆహ్వాన పత్రిక వాట్సాప్లో పంపినా వచ్చేవాళ్ళం కదా సార్. అంత కాని వాళ్ళం అయిపోయామా? ఆ మాత్రం ఇన్విటేషన్ నా మొఖాన్ని కొట్టి పెళ్లి కూతురు కూడా ఎవరో చూపిస్తే తాళి కట్టేసి ఆఫీస్కి పోతా. సారీ సార్, ట్రెడిషనల్ డేనా? అలవాట్లో పొరపాటు. ఏడ్చావులే, అయినా కుక్క ఎక్కడి నుంచి వచ్చిందిరా? నా కుక్కలాంటి చిరాక నీకు తెలుసు కదా. కుక్క? సర్లే గానీ ఆఫీస్ టైం అవుతుంది, గేట్ తీ. ఏరా, ఎక్కడున్నావు? ఇప్పుడే ఆఫీస్ స్టార్ట్ అయినమ్మా. అదేంట్రా, ఇవాళ కాఫీ షాప్ లో డేట్ ఉందిగా? నువ్వు ఆపవే. డేట్ అంటే డేటు. నీకు నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేసేసి అమ్మాయిని కూడా సెట్ చేసేసి నన్ను వెళ్ళమంటే వెళ్ళి వాళ్ళతో అమలుకం ముచ్చట్లు పెట్టనా? ఇది పోయినట్టే. ఏరా, నీకు ఈ అమ్మ మీద కొంచెం కూడా జాలనిపించట్లేదా? ఇంత కష్టపడి పిల్లనొప్పించి డేట్ కి సెట్ చేస్తే ఇంత సింపుల్ గా రిజెక్ట్ చేస్తావు? జాలంట జాలి. ఫస్ట్ ఈ మ్యాట్రిమోనీ సైట్స్ కనిపెట్టిన లేపేయాలి, పీడ వెరడైపోతుంది. ఎవరు? ఏంట్రా ఉండేది? ఎవడ్రా నువ్వు? నీ అబ్బా ఎవడ్రా నువ్వు? ఓరి దేవుడా! భయ్యా సార్ చూసుకోవాలి కదా సార్. సారీ భయ్యా. నువ్వెక్కడి దాపురించావే? తినేంటి ఇక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నావు? మనుషులకి ఎలాగో వాల్యూ లేదు, ఇదేం చేసింది పాపం నిన్ను? ఈవిడేంటి ఇక్కడ ఉన్నారు? అనవసరంగా ఈవిడికి దొరికింది. అన్నా, మీరు వెళ్ళండి. ఈవిడెక్కడికి వెళ్ళిపోయారు? సిక్ లీవ్ పెట్టి పోయిపోయి ఈవిడికే దొరకాలా? మధ్యలో ఎదో ఒక్కొక్కటి ఊరికే పంచి గుంచుతుంది. దీంతో పెద్ద గొడవ అయిపోయింది. మీటింగ్. అమ్మని అమ్మ, ఈవిడెక్కారు? ఇదెప్పుడెక్కింది? మీటింగ్. ఏ కుక్కలకి ఇచ్చిన వాళ్ళు మనుషులకి ఇస్తే బాగుంది. ఒరేయ్, ఓటీపీ వచ్చింది చెప్పు. అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టి. మూసుకొని ముందు ఓటీపీ చెప్పరా. దేని ఓటీపీయే? అదా, అదేదో టెండర్ అంటరా, ఇందాకే మన పద్దు చెప్పింది. చచ్చండి. సారీ. ఏంటి పిక్చర్ బిహేవ్ చేస్తున్నాడు? అప్పుడప్పుడు మా అమ్మేలా తెలుస్తుంది. అసలు ఏంటండి మీకు నాతో ప్రాబ్లం? సీరియస్లీ? అదే నేనేం చేశానని. ఇంకేం చేయాలి? లైవ్ గానే కనపడుతుందిగా. నీ కుక్క జాతి. ఎందుకలా అరుస్తున్నావు? ఏంటి? ఏదో చూసిందంట, కనబడిందంట. ఏం కనబడిందో? ఈడొకడు ఉందరా.
దరిద్రం అంతా నా చుట్టూతానే ఉంది. అయ్యో నీ హే కుక్క నో రేయ్ నీకేం కావాలరా? ఈడు కూడా కాల్ కట్ చేసి పడుతూ. అయినా ఎప్పుడు చిరాకు పడ్డం ఏంటి? కొంచెం ఆలోచించి మాట్లాడు. ఏం ఆలోచించాలి, దేని గురించి ఆలోచించాలి? అయ్యో అలా కాదు. బాబు ఎక్కడున్నావు? పక్కనే ఉన్నానండి, 5 minutesలో మీ ముందు ఉంటాను. అయినా ఎప్పుడు లేండి అబద్ధం చెప్పి ఆఫీస్లో లీవ్ పెట్టడం ఏంటి? ఎవరికి తెలియకుండా ఇలా పెళ్లి చేసుకోవడం ఏంటి? అమ్మ తల్లి, నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరుకుతాయి. నాకు ఒక్క 1 hour టైం ఇవ్వు, నీ మీటింగ్ అయిపోతాయి. ఇంకెక్కడ మీటింగ్? గోవిందా. ఏ ఆపరా సొల్లు, నేను సాయంత్రం వచ్చాగా చెప్పేస్తా. ఆగరా. నమస్తే అండి. ఇంత లేట్ ఏంటండి? ఆ, ట్రాఫిక్ అండి. ట్రాఫిక్ బండ్లనే కాకుండా షూట్లను కూడా ఆపిస్తుంది అంటారు. మీకు తెలియంది కాదు. సర్లే వెళ్ళండి. మీరు అడుగు కూర్చోండి. ఓకే కుక్క మందేనా? కాదు నాది. ఓహ్ ఎక్కడ చూసినట్టుంది. పేరేంటి? ఆ, బంటి. ఓహ్ బంట. ఏ ప్రసాద్ సార్ వస్తున్నా. ఎంతసేపా? ఏంటి సార్? వెళ్ళి మన బండికి ఏం కావాలో చూసుకో. మర్యాదలు అసలు తగ్గకూడదు రోయ్, మళ్ళీ మాట వచ్చేద్ది. చూసుకో. సైలెన్స్, యాక్షన్. అది తీసుకోండి. వీడేంటి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. సర్లే. వీడు ఓవర్ యాక్షన్. దేవుడా, ఎలాగైనా వీడి పాలు తాగలా చూడు స్వామి. ఇదిగో తీసుకోండి, మీకోసమే ప్రేమగా తెచ్చాను. అవునా, ఇలా ఇవ్వు. వీడేంటి పక్కన పెట్టేశాడు. ఎలాగైనా వీడితో తాకించాలి. ఇదిగోండి, మీకోసం ప్రేమగా తెచ్చాను, తాగండి. ఓ ఇదొకటి ఉంది కదా. అమ్మయ్య, తాగిస్తున్నాడు. అవును, నువ్వు కూడా తాగాలి కదా. నేను తాగేశానండి. అవునా, తాగిస్తావా? హా. అమ్మయ్య. అవును, నువ్వు ఇంతకు ఎవరితోనో అంత నేను చూసుకుంటాను అని అన్నావు. ఎవరు? వీడికి ఎక్కేసినట్టుంది, మస్తుగా మాట్లాడుతున్నాడు. ఓ అదా, నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. హోల్డ్ అండ్ కట్. ఏంటి లేనవుతుంది? పిచ్చిదాలా అవుతుంది. సార్ షార్ట్ ఓకే కదా? బ్యాకప్. థ్యాంక్ యూ సార్. అమ్మయ్య. ఏంటంటయ్యా? మీరు రండి బయట. ఎందుకు, ఏమైంది? సో దీనికోసమే అబద్ధం చెప్పి ఆఫీస్లో లీవ్ పెట్టావన్నమాట. అంతే కదండి మరి. అయినా ఇంట్లో అమ్మకు కూడా తెలియకుండా ఏంటిది అంటే ఇది నీ ప్యాషన్ అర్థమవుతుంది. బట్ అలా కాదు, మా అమ్మకి నేను ఎవరి మీద ఆధారపడకుండా నా ఇన్కమ్తో పెళ్లి చేసుకుని ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని తన కోరిక. తను నా కోసం చాలానే సాక్రిఫైస్ చేసింది. తను అనవసరంగా బాధ పెట్టడం ఎందుకని ఇలా జాబ్ చేస్తూ ట్రై చేస్తున్నా. అసలే మా అమ్మకి ఎంత చెప్తే ఎంత ఆలోచిస్తుంది. ఓకే. అవును, మీరు ఎందుకు ఎప్పుడు జైల్లో జైలర్లా మొహం అని పెట్టుకుని ఉంటారు? అంటే ఇది నా ఫస్ట్ జాబ్. నేను జాబ్ చేయడం నాన్నకి ఇష్టం లేదు. సో కొంచెం టెన్షన్, కొంచెం భయం, అలా సైలెంట్గా కూర్చునేదాన్ని. కానీ తర్వాత దాన్ని చూసి అందరూ భయపడడం మొదలుపెట్టారు. బాగుంది కదా అని నేను కూడా కంటిన్యూ చేశాను. అమ్మని నేను కాదు, మీరు అసలైన ఆర్టిస్ట్. అవును, నిజంగానే రియల్ లైఫ్లో అమ్మాయిలు ఇలా పాల గ్లాస్తో ముంచేస్తున్నారా? ఇదేం చూశారు, పెద్ద పెద్ద డ్రమ్ములు, కుక్కర్లు, మాజా బాటిల్, ఇంకా చాలా ఉన్నాయి. నిజంగా నా లైఫ్లో నువ్వు ఉండుంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా పాల గ్లాస్ ఖచ్చితంగా వాడేదాన్ని. ఏమన్నారు? అమ్మా, నీ పూజలు ఫలించాయి. వాడే టైమింగ్ మా అమ్మాయి ఉంటుంది. ఉందా
ఒరే 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 అసలు నీ బాధ ఏంట్రా? ఏహే ఎవడాడు ఇటు ఇవ్వు, ఐ హ్యాండిల్. హలో ఎవరండి, ఏం కావాలి మీకు? అదే అండి నాకు కుక్క మిస్ అయింది, అదే వైట్ కలర్ పప్పి. హే ఎవడైనా దాన్ని అలా అడుగుతాడా? మా దగ్గరే ఉంది, మార్నింగ్ వచ్చి కలెక్ట్ చేసుకోండి, ఐ మీన్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. వేస్ట్ ఫెలో. ఏమైంది? ఏమన్నాడు? రిలాక్స్. మార్నింగ్ డాగ్ దొరికింది కదా, దానికోసం కాల్ చేశాడు. వాడిదే అంట, రేపు మార్నింగ్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకో అని చెప్పా. అది మరి నన్నెందుకు అడగలేదు వాడు? ఓ అని అరుస్తుంటే ఎవరు మాత్రం చెప్తారు? అది కూడా కరెక్టే. అవును ఆ, బంటి లోపలే అక్కడే ఉంది. మర్చిపోయాం. ఓ షిట్. ఈయన రేపు అప్ చెప్పేస్తే గొడవ వదిలిపోదు, మనం ప్రశాంతంగా సరే, ఉండొచ్చు. మన చేతిలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. నువ్వు కూడా వెళ్ళిపోతావు అనుకో. ప్రసాద్ గారిని చూసా? చూడలేదండి. ఏ, మంచి ఆ, పని ఇది అర్థమయ్యేట్రా? ఫ్రేమ్ నుంచి ఇలా క్లోజ్ కెళ్ళి బా ఇక్కడ ఉంటే ఫ్రేమ్ నీకు బా ఈ యాంగిల్ చూస్తుంటే బాలుడు ఫిగర్ నువ్వు అసలు. అదే అదే హీరోయిన్ హీరోయిన్ సేమ్ అనుకున్నావు. ఇలా పని బాగుంది, ఏ టెన్షన్ ఏంటి? లేకుండా. ఏమైందండి? ఏమైంది? క్యాష్ బ్యాక్ పోయింది బాబు. What? ఆ, Wait. బంటి ఎక్కడ? ఏదో ఒక రూమ్ లో ఉంటది, వెళ్ళి ఎత్తుకోండి. బంటి ఏడుతుంటే డాక్ కోసం ఇలా కూడా ఏంటో ఎక్కడ పెట్టాను. ఏయ్ యాదావా చూసుకోగా. ఈ రేటు దొంగ చూపులు చూస్తున్నాడు. నాకు ఈ డైరెక్టర్ గారి మీద డౌట్. సార్ 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 ఇది చూడండి. చూడ్డానికి ఎంతో అమాయకంగా కనబడుతున్న ఈ కుక్క ఒక దొంగ అంటే మనం నమ్మగలమా? అసలు కుక్క దొంగతనం చేయడం ఏంటి? విచిత్రంగా ఉంది కదా. అవును, కుక్కకి ట్రైనింగ్ ఇచ్చి టార్గెట్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గరికి పంపించి నా కుక్క మిస్ అయింది అంటూ కాల్ చేసి ఒక ప్లాన్ ప్రకారం దొంగతనం చేయిస్తున్నాడు ఈ అపరిచిత వ్యక్తి. తస్మాత్ జాగ్రత్త. ఆ? బాగుందా? నేనే చేశాను. బాగాలేదండి, చప్పగా ఉంది. పప్పు కూడా అంతగా ఉడకలే. మీరే చేశారా? దింపినప్పుడు ఉడికిందో లేదో చూసుకోవాల్సింది కదండి.